మేడారం మహాజాతరలో చాలామంది భక్తులు వస్తుంటారు. సో గవర్నమెంట్ ఎంత ఫెసిలిటీస్ కల్పించినా ఎక్కడికి ఎప్పటికీ సరిపోవు. ఎందుకంటే కోట్ల మంది అంటే దాదాపు 2 కోట్ల మంది భక్తులు ఎవ్రీ టైం వస్తుంటారని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఇప్పటికే 50 లక్షల పైగా భక్తులు అమ్మవారిని అయితే దర్శించుకున్న పోయిన పరిస్థితి. ఈరోజు సారలమ్మ, రేపు సమ్మక్క గద్దెల మీదకి వస్తుండడంతో సో ఈ రోజు నుంచి భక్తుల ఫ్లో పెరుగుతూ ఉంటుంది. సో భక్తులు కూడా మొత్తం ప్లాన్ చేసుకొని వస్తారు. దాదాపు 4 రోజులకు సరిపడా ఈరోజు వచ్చేవాళ్ళు దాదాపు 4 రోజుల వరకు ఇక్కడే ఉంటారు. సో వంట వార్పు మొత్తం అన్ని సరంజామాతో వచ్చేస్తారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అంతా మొత్తం కుటుంబం అంతా సో పట్టణం నుంచి మొత్తం పల్లెలకైతే వస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. మనకు వెనకాల గడుపుతున్న గుడారాలు మొత్తం ఎవరికి వాళ్ళు ఓన్గా వాళ్ళ ఫ్యామిలీస్తోని అంతా తెచ్చేసుకొని ఏ ఫ్యామిలీకి వాళ్ళు ఇంత జాగా ఆపుకొని దానికి సంబంధించి ఇక్కడే వంట, దానికి సంబంధించిన సామాన్లు అన్నీ తెచ్చుకొని మొత్తం జాతర అయిపోయే వరకు ఇక్కడే ఉంటారు. సో చాలామంది కరీంనగర్ ఇట్లా మొత్తం తెలంగాణ 4 నలుదిక్కుల నుంచి కూడా మేడారం జాతరకైతే విచ్చేసిన పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలామంది వంటలు కూడా చేసుకుంటున్నారు. చాలామందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చూస్తున్నాం కదా. వాళ్ళు ఇప్పుడే చికెన్ దానికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? రామకృష్ణపూర్ సార్. రామకృష్ణపూర్ ఎక్కడ? మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఎంతమంది వచ్చారు? 6 మొత్తం ఏంటి ఇవాళ ఏంటి స్పెషల్ ఏంటి? చికెన్ సార్. చికెనా? అవును సార్. ఇక్కడికి వచ్చినా కూడా చికెనేనా? అవును. మటన్ లేదా? మటన్ మేము 6 కదా అందుకని మా ఫ్యామిలీ మొత్తం మంది రాలేదు. ఓకే. ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా? అంటే నేను 2 టైమ్స్, మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ వస్తారు. ఎన్ని రోజులు ఉంటారు మరి? ఇవాళ వెళ్ళిపోతాము. నిన్న నైట్ వచ్చినాం. భయం అనిపిదా మరి ఇట్లా ఈ జంగల్లో ఇట్లా? ఎందుకు భయం? భయం ఏం లేదు. ఇంట్లో ఉండి ఇట్లనే ఎంజాయ్ ఉంటుంది. రోజు ఇంట్లోనే ఉంటాం కదా, ఇట్లా వస్తే ఎంజాయ్ ఉంటుంది. బయటకు వచ్చి వంట చేసుకోవడం అట్లా. అవును, ఇట్లా థ్రిల్ ఉంటుంది. వచ్చిరా పిల్లలు కూడా? వచ్చిరా పిల్లలు వచ్చిండ్రు. ఇప్పుడు మరి పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని ఇక్కడికి వచ్చినా కూడా సెల్ ఫోన్ పట్టుకుంటారు? లేదు, పడుకోగా నెరవడ్డారు పాపం. ఇవాళ బాగా నడిచిండ్రు. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. దర్శనం అయిపోయింది. సో చాలా మంది పిల్లలతో కూడా వచ్చింది. కుటుంబాలు మొత్తం ఎప్పుడు రెగ్యులర్గా ఉండే జాబులు, టెన్షన్ ఇవన్నీ వదిలేసి కేవలం అమ్మ దయ కోసం అయితే రెగ్యులర్గా వస్తుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. ఆడవాళ్లకు సాయంగా మగవాళ్ళు కూడా మొత్తం హెల్ప్ చేస్తున్న పరిస్థితి. సో తొందరగా వంట వేసుకొని తినేసి కొందరు బయలుదేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొందరైతే 3-4 రోజులకు సంబంధించి కూడా ఇక్కడే ఉండడానికి మొత్తం జాతర అంతా జాతర అయిపోయే వరకు కూడా ఉండడానికి కూడా మొత్తం ఏర్పాట్లు చేసుకొని వచ్చిన పరిస్థితి. సో చూద్దాం, ఇంకొన్ని కుటుంబాలతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా ఏమంటే ఇస్తారు ఏందో అడుగుదాం. ఏం చేస్తున్నాం? ఏంటి స్పెషల్ ఇవాళ? చికెనేనా? చికెన్ బగారానా? ఎంతమందికి ఇస్తున్నాం మరి? మేము ఇద్దరమే. ఇద్దరికేనా? ఇద్దరు వచ్చిరా? ఇద్దరే వచ్చినాం. పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఓకే. ఎన్ని రోజులు ఉంటారు? నిన్న వచ్చినాం. ఇవాళ సాయంత్రం వరకు వెళ్ళిపోతాం. జాతర ఇక నిన్న పొద్దున వచ్చినాం. ఇలా 2 రోజులు అవుతాయి. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా జంగల్ ఇట్లా వండుకొని? ఇక మంచిగానే ఉంటాయి. ఫ్రీగా సంవత్సరం వస్తూనే ఉంటాను. జాతర వచ్చినప్పుడు, జాతర ఉన్నప్పుడు వస్తూనే ఉంటాను. హ్యాపీగా మంచిగా ఉంటుంది. అడిగి పోయి మళ్ళీ వాళ్ళు తీసుకుందాం. మనం ఇంకో ఫ్యామిలీకి సంబంధించి గుడారంలోకి వచ్చినాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అమ్మవారిని మొక్కుకుంటున్నారు. మంచిగా మొక్కుకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసుకుంటున్నారు. బెల్లం, పసుపు అంతా పెట్టేసి అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఇంటిలో 10 కొబ్బరికాయ కొట్టిన తర్వాత దీనికి సంబంధించి ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేయండి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హన్మకొండ గులసింగారు. ఎన్ని రోజులు ఉంటారు? మేము వచ్చి ఆడికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు. మళ్ళీ శుక్రవారం అన్నా శనివారం అన్నా పోతాం. మొత్తం వారం రోజులు ఉంటాం. తల్లి పిల్లి వచ్చేదాకా ఉండి మొక్కులు ఎప్పుడు చెప్పుకొని పోతాం. ఇప్పుడు దంపనాగలు పోయినాం, తానాలు వేసి కాయలు కొట్టి వచ్చినాం. ఇక రేపు మళ్ళీ ఆటను కోసి సమ్మక్క తల్లి పిల్ల తల్లి వచ్చినాక ఆటలు దిగినాక మళ్ళీ మరి రోజు దర్శనం చేసుకొని మరి రోజు పోతాం. ఎంతమంది వచ్చారు మొత్తం ఫ్యామిలీ? మా ఫ్యామిలీ మొత్తం మా 2 కొడుకులు, మా ఆయనే, మా బిడ్డ, వాళ్ళందరూ వచ్చారు. జంగల్ ఉంటారు, ఏం భయం కాదా? పాములు, పురుగులు ఏమైనా ఉంటాయి? పాములు, తేళ్ళు ఆ తల్లి అన్ని మాయం చేస్తుంది. ఏం కాదు. చిన్న పిల్లలు పట్టుకొని వస్తారు. ఇక్కడ ఏముండదు. చిన్న పిల్లలు పట్టుకొని చీకట్లో ఉన్నా కూడా కాలుకు ముళ్ళు ఉండదు. చెప్పులు వేసుకుని నడుస్తాం. ఏముండదు. తేలుగా సీమ కూడా ఉండదు, దోమ కూడా ఉండదు. ఆ తల్లి అప్పటి వరకే మాయం చేస్తుంది.
మనతో మాట్లాడడానికి ఇంకొకటి ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కడి నుంచి హన్మకొండ నుంచి వచ్చినాము. ఎన్ని రోజులు ఉంటారు మొత్తం? ఎన్ని రోజులు? వారం రోజులు ఉంటాం. వారం రోజులు మొత్తం. వారం రోజులు సరిపడా అన్ని సామాన్లు అంతా తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాము. ఎట్లా అక్కడి నుంచి ఎట్లా వచ్చారు? అక్కడి నుంచి వెహికల్ వచ్చేసినాం. వెహికల్ వచ్చేసినాం. వెహికల్ వచ్చి ఇవాళకి 4 రోజులు, ఇంకో 3 రోజులు ఉంటాం. శనివారం దర్శనం చేసుకొని, శుక్రవారం దర్శనం చేసుకొని శనివారం వెళ్ళిపోతాం. చూస్తుండగా మొత్తం ఇక్కడ బెల్లం పెట్టి కూడా అమ్మవారికి మొక్కు కూడా సమర్పించుకున్న పరిస్థితి. మరో పక్కన యాటను కూడా తెచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా రేపు సమ్మక్క గద్దెల మీదకి వచ్చిన తర్వాత సమ్మక్కకు యాటను కోసిన తర్వాత మళ్ళీ శుక్రవారం దర్శనం చేసుకొని శనివారం తిరుగు ప్రయాణం అవుతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కుటుంబం మొత్తం వచ్చేసింది. కొడుకులు, భార్య, పిల్లలు అందరు కలిసి వచ్చేసిన పరిస్థితి. ప్రతిసారి వస్తాం, అమ్మ దయ ఉంటే అన్నీ జరిగిపోతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఇంత జంగల్లో ఉండడానికి భయం లేదని చెప్పేసి అడిగితే కనీసం ఒక పాము కానీ, చీమలు కానీ కూడా, తేలు కానీ ఏమీ ఉండవు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అమ్మ దయ ఉంటే అన్నీ జరిగిపోతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తం చాలా కుటుంబాలు మొత్తం అంతా వంటకైతే ప్రిపరేషన్ చేసుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి కుటుంబాలు మొత్తం మనకు కనబడుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా జాతర అంటేనే మొత్తం మందు, మటన్ ముక్క లేకపోతే జాతర అంటే అసలు ఉండదు. సో జాతరకు సంబంధించి చాలా స్పెషల్ అట్రాక్షన్ నాన్ వెజ్ అయితే కంపల్సరీ. నాన్ వెజ్ లేనిది అసలు జాతర జరగని పరిస్థితి. సో ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకో మటన్ కూడా కొడుతున్న పరిస్థితి. సో యాట కూసిన తర్వాత మటన్ కూడా వీళ్ళే దగ్గర నుండి కట్ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ చేసుకుంటారు వంటకు సంబంధించి. ఎందుకంటే ఇంతమందికి ఒక మేక అయితే కంపల్సరీ కావాలి. సో అమ్మవారికి మొక్కు చెల్లించిన తర్వాత అదే మేకను కోసుకొని మంచిగా తిని ఈ జంగల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలామంది వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? మాది హన్మకొండ, వరంగల్. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? మేము మొన్న వచ్చిన 3 రోజులు అవుతుంది. 3 రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తాను సమ్మక్క సారక్క గారు. ఎంజాయ్ అంటే ఏం చేస్తారు? ఇక దేవుని మొక్కుడు, తాగుడు, తినుడు, తిరుగుడు, పిల్లలకి దేవుని చూపెట్టుడు, ఎంజాయ్. భయం కాదా? చిన్నపిల్లలు తీసుకొని వచ్చారు. ఆ దేవుడు ఉన్నాక సీమ కూడా కలవదు. సమ్మక్క సారక్క ఉంటే చాలు మంచిగా. పిల్లలు ఎంజాయ్ చేస్తారా? మంచిగా ఫుల్ ఎంజాయ్. చూస్తలేవు పిల్లలు ఎట్లున్నారు, ఎంజాయ్. సెల్ ఫోన్ పట్టుకుంటారు. మరి అడుగుతారా? సెల్ ఫోన్ అడుగుతారా? ఫోన్లు అడగరు. అంతేనా? కలిసి తిరుగుడు, జనాలు చూస్తుంటే సంతోషం వాళ్ళకి. జనాలు చూస్తూనే సంతోషం. అమ్మవారి ఇవాళ జంపల వాగిపోయి గుండె ఇచ్చినాం, రేపు అమ్మవారి దగ్గర పోతాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇటు హన్మకొండ నుంచి, చిన్నప్పటి నుంచి. మనతో పాటు ఇంకొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఒక లేడీ కూడా ఉన్నారు. అమ్మ రండి ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? లేమ్మా లే. హన్మకొండనా? ఏం చెప్తావు సమ్మక్క గురించి? ఏం చెప్తావు? తల్లి ఎప్పటికీ ఆట మాకు అనుకున్న కోరిక అవలే చేస్తుంది. ఏం పట్టింది బంగారం చేస్తుంది కాబట్టి ఆ తల్లికి ఎప్పటికి వస్తూనే ఉంటాం. ఆట సంతోషంగా తిని తాగి వండుకొని పోతాం సార్. ఏమైనా పాటలు వచ్చా సమ్మక్క గురించి? మరి పాడతావా? ఒకటే వస్తుంది. పాడు. ఏం పాడాలి సార్? పాట పాడు. సమ్మక్క గురించి ఏం పాట పాడతావు? పాడు. అందాల మేడారం అడవిలోన సమ్మక్క నిన్ను చేరవస్తున్నా, చిలకల గట్టు పైన కొలువున్నా సమ్మక్క నిన్ను చేరవస్తున్నా, దీపాల కాంతుల్లో దినయంగా వెగులుతున్నావు నిండు అందాల మేడారం అడవిలోన సమ్మక్క నిన్ను చేరవస్తున్నా, కొండ కోనలో ఆ కొమ్మల కోగిల పాటలు ఇంటూ కొలువుంటివి, ఎడ్ల బండులు ఎర్ర బస్సులు నిన్ను చేరవస్తుంటే మాకానందం, తోడే నువ్వుంటే నాకంతే చాలు అమ్మ సమ్మక్క నీకు వేల వందన, అందాల మేడారం అడవిలోన సమ్మక్క నిన్ను చిలకల గట్టు పైన కొలువున్నా సమ్మక్క నిన్ను చేరవస్తున్నా, ఏలారే ఏలారే కొండ కోనలు ఈ కొమ్మలు. ఇంకోటి అందాల మేడారం తల్లి బిడ్డలే సమ్మక్క సారక్క. ఇంకోటి నా తల్లి సమ్మక్క మేడారం చిలకల గట్టున మేలైన మా తల్లులు మీరే సమ్మక్క నా సారక్క, అందాల తల్లి బిడ్డలు మా తోడు నువ్వే ఉండాలి సమ్మక్క, అందాల గద్దెల పైన తోడు నీడ నువ్వేనమ్మ సమ్మక్క నా సారక్క,
ఇలివిలోన విరిసిన తల్లులే అందాల తల్లి బిడ్డలు సమ్మక్క అందాల మేడారం చిలకల గట్టుపోయి ఉన్నవా సమ్మక్క నా సారక్క. నువ్వు ఒక్కదాన్ని వాడుతున్నావు, మరి పిల్లగాళ్ళకి నేర్పిస్తున్నావు లేదా? మరి ఇప్పుడు అంతే సినిమా పాటలు పాడుతుర్రు, మరి ఆ పిల్లగాళ్ళకి కూడా ఏమైనా నేర్పిస్తావా? ఏమో ఎప్పుడు ఏ పని పోయినా ఇదే పాట పాడుకుంటూ పని చేసుకుంటూ పోతా సారు. అంతే ఆ తల్లికి కొంచెం ఆరోగ్యం ఉండాలని ఇట్లా పాడుకుంటూ పోతా సంతోషం. చిన్నప్పటి నుంచి వస్తారా మీరు? చిన్నప్పటి నుంచి వస్తాను. మా నాన్న మేము అందరం హన్మకొండ గుండ్ల సింగారం. ఇప్పుడు మీరు వచ్చేది ఎట్లుండే జాతర, ఇప్పుడు ఎట్లున్నావు జాతర? మామూలుగా ఉండే సార్, ఇప్పుడైతే ఎక్కువ అయింది. మంచిగా డిజైన్లు మంచిగా ఉంది ఇప్పుడు, మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు ఎట్లా వచ్చేది చిన్నప్పుడు? అప్పుడు మొదటిగా ఎడ్ల బండ్లు బస్సు ఎక్కే వచ్చేది. ఇప్పుడు టాలీల మీదనే వస్తాను. పెద్ద గద్దెలేని మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ అయింది ఇప్పుడు అప్పుడు కంటే. మంచిగా ఉన్నాయి సార్, దేనికి తేడా లేదు. చాలా అద్భుతమైన పాట పాడిర్రు. చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడికక్కడ గుడారాలకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, మొత్తం సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలు, మొత్తం మళ్ళా సామాన్లు కూడా మొత్తం పడుకోవడానికి కూడా మొత్తం దుప్పట్లు, చద్దర్లు అన్నీ చేపలతో సహా మొత్తం వారం రోజులు సరిపడా సామాగ్రి అంతా వాళ్ళు ఓన్ వెహికల్స్లో అయితే వస్తున్న పరిస్థితి. సో చాలామంది చూస్తున్నాం కదా, మొత్తం వంటకు ప్రిపరేషన్ జరుగుతుంది. ఎక్కడ చూస్తున్నా మొత్తం వంట వండడంలో అందరూ చాలా బిజీగా ఉన్నారు. మనతో పాటు ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమ్మాపురం. అమ్మాపురం. ఏంటి స్పెషల్ ఇవ్వాలి మరి? కోడి చికెనేనా? మేక లేదా? లేదు. ఎందుకు? మేకని ఇంటికానే చేసుకున్నాం, తల్లికి మొక్కినాం. కోళ్ళతోటే మొక్కుతామని మొక్కినాం అంతే. అమ్మదాయి మంచిగా ఉన్నది. ఎవ్రీ టైం వస్తూ ఉంటారా? ఎప్పటికి వస్తూనే ఉంటాం. పాదయాత్ర నడుతూనే ఉంటారు. నడిచేటోళ్ళు నడుతూనే ఉంటాం, మొక్కటోళ్ళు మొక్కుతూనే ఉంటాం, బస్సులకు వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటాం. ఇక తల్లి దయవాలి ఇట్టున్నాం కాబట్టి ఎప్పటికి వస్తాం. మనతో పాటు ఇంకొంత మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అమ్మపురమే. మేము పాదయాత్ర వచ్చినాం. పాదయాత్ర వచ్చినాం అక్కంచెల్లి. ఎన్ని కిలోమీటర్లుగా 5 రోజులకు చేరుకున్నాం ఇక్కడికి. 5 రోజులు నడుచుకుంటా తినుకుంటా పండుకుంటా లేచి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇక ఇవాళ ఉంటాం, రేపు ఉంటాం, ఎల్లుండి వెళ్తాం. నడుచుకుంటూ వెళ్ళాం, బస్సులుగా వెళ్తాం. మళ్ళీ వచ్చేటప్పుడే నడుచుకుంటూ వస్తాం. ఈ 3వసారి మేము రాబట్టి నడుచుకుంటాం. నడుచుకుంటూ వచ్చినాం. బొగ్గలు పట్టలేము, కాలు కూడా కాయలే. చాలామంది కొంత మహమూదాబాద్ జిల్లా అమ్మాపురం అనే గ్రామం నుంచి చాలామంది నడిచి కూడా వచ్చిన పరిస్థితి. చాలా భక్తులైతే వందలాదిగా మేము ఎవ్రీ టైం నడుచుకుంటూ వస్తాము, ఆక్కుంటూ మధ్యలో ఆక్కుంటూ వంట చేసుకుంటూ నైట్ ట్రావెల్ చేస్తూ నైట్ ఆగుతూ వంటలు చేసుకుంటూ ఇక్కడికి వస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకొక 3 రోజులు ఇక్కడే ఉండి మొత్తం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని గద్దెల మీదకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ అమ్మపురం తొరూరు మండలం అమ్మపురం నుంచి వచ్చినాం స్వామి. ఇక తల్లికి దర్శనాలు చేసుకుంటానికి వచ్చినాం. ఎత్తెత్తు బంగారంతో ఆ తల్లికి కొలుగు ఉంచుకుంటామని దండం పెడతామని ఆ తల్లు గురించి మేము వచ్చినాం. ఇంతమంది మనం సంతానం తీసుకుని వచ్చినా ఆ తల్లు దర్శనం చేసుకుని పోతాం. చల్లగా ఉండాలి, అందరినీ మంచిగా ఉండాలి. మాకు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొచ్చారు, మరి ఇక్కడ ఇట్లా జంగల్ ఉంటారు, ఏమైనా భయం అవుతుందా? ఎట్లా ఉంటుంది? ఆ తల్లి ఉంటే మాకు ఏం భయం లేదు. ఆ తల్లి చమత్కార తల్లి, ఆమె మాకు ఏం భయం లేదు. పురుగు విషయంలో కూడా భయం లేదు మాకు. ఇక ఆ తల్లి గొప్పదానం మాకు. ఇంకంతే, అన్నిటికీ ఆమె చూసుకుంటుంది. ఇక అమ్మవారు నమ్మకం అట్లా. మరి ఎప్పుడు ఏట వస్తూనే ఉంటాం. మేము ఏట వస్తూనే ఉంటాం, ఇట్నే వస్తాం, ఇంత వండుకొని తింటాం. ఆ తల్లికి మంచిగా 3 రోజులు మంచిగా యాత్ర చేపిస్తాం, మళ్ళీ పోతాం. మా ఇంట్లో కూడా అంత శాంతిగా ఉంది. ఆ తల్లి నమ్ముకుంటేనే మీకు ఇంత ఇట్లా చేస్తున్నాం మేము. ఇక అట్లా మేము ఇక్కడ మాది సూర్యాపేట జిల్లా అండి, గోపాలపురం గ్రామం. మా మామగారు పిలుచుకురు. ఆ జాతరకు వచ్చినాం. ఇక్కడికి వచ్చిన కాంచి చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఒక్క దోమగా లేదు, ఇక్కడ ఒక్క దోమగా లేదు. ఈగలు దోమలు అలాంటివి ఏం లేదు, మంచిగా ఉందండి. మరి మామ బామర్దులు మంచిగా కలుసుకుంటారా? మరి జాతర పిలిచారంటున్నావు కదా. మా మామ నెంబర్ 1. అల్లులన్నీ కొడుకులని అందరినీ బిడ్డల్ని అందరినీ మంచిగా పిలుచుకుంటూ జాతర మటుగా మస్తు గ్రాండ్ జరుగుతుందండి. మస్తు అన్ని విధాలు మంచిగా. ఇంకో కొత్త పాటు ఒక ముసలివాడి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పంచలు వస్తారు మీరు? చాలా ఏజ్ ఉన్నారు, ఎప్పంచలు చూస్తారు జాతర? ఇంతమంది పిల్లలు చిన్న చిన్న పిల్లలతో వచ్చారు.
అందరం వచ్చిన నాయన మేము అందరం ఈ జాతరకని వచ్చిన తీసుకొచ్చాం మా కాలేజ్ జాతరకు ఇప్పుడు ఇవి రాబట్టి 3 సంవత్సరాలే ఈ దీంతో 3 సంవత్సరాలు ఎట్లా అనిపిస్తుంది జాతర మరి? మంచిగా ఉంది, ఏమి లేదు ఇక దోమలు మేము ఏమి లేదు, మంచిగా ఉంది, సమస్యలు ఏం లేవా? మాకేమి లేదు, మంచిగా ఉంది. దండావయ్యా. చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. మొత్తం చూస్తున్నాం కదా, ఇక్కడ అమ్మ దయ ఉంటే ఇంత పెద్ద ఫారెస్ట్లో ఉన్నా కూడా ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పాములు పురుగులు ఏం భయం ఉండదు, ఎంత చీకటి ఉన్నా కూడా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వస్తాం. సో అమ్మ దయ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో దాదాపు చాలా వరకు 3-4 రోజులకు సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని వస్తారు. మొత్తం దర్శనం జరిగిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెల కోసం. పురం అది మైబాద్ జిల్లా విలేజ్ అమ్మపురం తొర్రూరు మండలం. అయితే అమ్మవారు తల్లి ఆదిశక్తి తల్లి కాబట్టిగా ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ వరకు పెద్ద గొప్ప తల్లి ఆమె. దాని ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం మాకు మొక్కుబడి ఉండే, ఆ మొక్కుబడి ఉండేసరికి చేస్తా అనుకున్న వాళ్ళకే వెనకబడుతుందిగా ముందు రాకుండా అయిపోయింది. ఆ విశేషం అనేది నాకు కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిపోయింది. దానికోసం నేను ఏం చేసినంటే అమ్మ ఇప్పటి వరకు మాత్రం అయితే మన రోజులు చెప్పచ్చులు కాబట్టి ఇప్పుడు మన మొక్కను మన ఎడబడ మాత్రం దాన్ని తీర్చవలసిందే. అదే ప్రకారంగా కాంచి అమ్మపురం కాంచి విలేజ్ కాంచి పదయాత్ర నడుచుకుంటూ ఒక 5 రోజులు ఇక్కడ వచ్చేసి 6 రోజులు పెట్టింది. ఆ జంపన వాగ కాడిపోయి తానగాని చేసి మళ్ళీ అమ్మవారి గుడి కాడిపోయి నేను వేషం వేసుకున్నాను. అమ్మవారి వేషం వేసుకుంటా అట్లా మొక్కిన అమ్మవారి వేషం వేసుకుంటాను. ఇది గాజులు ఈ పట్టాలు కాదు చీరలు గట్రా ఉన్నాయి కదా, అమ్మవారు వేసి వేసుకున్న తర్వాత అక్కడ పోయి మొక్కుబడి ఇచ్చిన తర్వాత నేను పూజలు పునస్కారం చేసుకుంటా అనుకున్నా. ఆ మొక్కు ఇప్పుడు ఇంకొక రోజు ఉంది, రేపు అయితే మళ్ళీ అమ్మవారి వేషం వేయాలి. ఆ మొక్కు అట్లా బంగారం ఒప్పచెప్పి రేపు అమ్మవారి పూజ చేసి ఇక ఆమెకి ఒప్పచెప్తే ఇవి సంతోషం. ఇక చిన్న పంచలు మొక్కుతున్నావా మనం? చిన్నోడి కాంచి కాదు కానీ మధ్యన కాంచి నాకు కొంచెం చిన్నతనం వల్ల కొంచెం జ్ఞాపకం ఉండే. అప్పుడు చాలా ఇక్కడ ఎర్రదబ్బు ఉండే ఇట్లా తొమ్ముతుంటే నీళ్ళు వచ్చేది. అప్పుడు మొక్కిన తర్వాత ఇక దేవత అంటే కొంచెం అంత ఆ దేవతకి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాను. నేను మొక్కుతూ ఉన్నా కానీ ఆ భక్తులు లేనమాట. అయితే నాకు కొంచెం చాలా బాధాకర విశేషం ఒకసారి ఘటన జరిగింది. ఆ బాధాకర విశేషం ఘటన జరగ వల్ల నేను అమ్మవారికి యాద్ చేసే వరకు అమ్మవారు నాకు వరం ఇచ్చింది. ఆ వరంతో దానముడి పౌలైన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ మొక్కు చెల్లించేది కానీ నేను కొంచెం వెనకైన తర్వాత ఇంకా వెనకవుతున్నాయి. ఆ ప్రకారంగా అబ్బాయి వెనకవుతుంది. కారణం ఏందన్నాక కొంతమంది దేవతలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి ఊపిపించుకుంటే అమ్మ నీ అనగమ్మ ఏంది నాకు పవర్ ఏందంటే దేవతల దగ్గర పోయి ఊపిపించుకుంటే వాళ్ళు చెప్పారు కదా, నీ కొంచెం అమ్మవారు తల్లిని మీద కొబ్బడుతుంది, దానివల్లనే మీరు వెనక పడిపోతారు. మీ యొక్క మొక్కు ఉండేది ఏంటంటే ఆ మొక్కు మాత్రం అయితే మీరు అమ్మవారు వేసి కొన్ని దుఃఖం రావాలి, మళ్ళీ అమ్మవారు వేసి వేసుకొని అక్కడ పోవాలి అనేసరికి అదే గద్దలు కడ పోవాలి కాబట్టి అదే ప్రకారంగా మొక్కిన ఇట్లా జరిగింది మన విశేషం. అయితే అమ్మవారు అన్నది ఆదిశక్తి అనేది చాలా గొప్ప. ఎట్లా అనిపిస్తుంది జాతరకు? బాబు వస్తానా మంచిగా అనిపిస్తుంది మాకు. మేము కూడా ఆ తల్లికి ఇప్పుడు సంధి అయితే నా పెళ్ళైన కాంచెలు వస్తున్నాయి ఇక్కడికి. కానీ ఇప్పుడు దాకా నా కొడుకులు కోడలు 3 కొడుకులు 3 కోడళ్ళు నా మనవన్లు మన సంతానం చాలా ఉన్నది. కానీ అంతా ఎప్పుడైనా కూడా 3 ఏళ్ళకి వస్తూనే ఉన్నా, 3 ఏళ్ళకి వస్తూనే ఉన్నా. మాకు ఎంతో కోరిక అనిపిస్తుంది. మాకేది మొక్కింది నాకు ఇక అంత ఓపిక లేదు. నాకు రప్పించుకున్నది నువ్వే తల్లి సమ్మక్క సారక్క తల్లి, మమ్మల్ని రప్పించుకున్నది నువ్వేనమ్మా. మా పదయాత్ర వచ్చిన జనాల్ని మమ్మల్ని ఏమీ జరగకుండా మమ్మల్ని కాపాడుకొని ఇక్కడ తెచ్చిందే తల్లి నువ్వమ్మా. అమ్మ గొప్పవారు తల్లి, తెలంగాణకే గొప్ప తల్లివి అమ్మా. మా భక్తుల్ని కాపాడేది నువ్వేనమ్మా, మమ్మల్ని చేసే నువ్వు తల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.